కౌసల్యతనయ శ్రీరామ కౌస్తుభాంగా తూర్పున భానుడు దయించెను తోయజాక్ష దైవ సంబంధ కార్యాలను తీర్చుకోగా వేడుకొందుము వేగలేవయ్య మము బ్రోవ వెంకటేశ. జై శ్రీరామ్. సత్యనిష్ట గురువు ప్రార్థనను ముగించుకొని శిష్యులను చూసి, నాయనలారా తల్లులారా, మనం పతంజలి మహర్షి గారి యొక్క సమాధి పాదంలో 9వ సూత్రమైనటువంటి శబ్దజ్ఞానానుపాతి వస్తుశూన్యో వికల్ప అటువంటి ఒక సూత్రం గురించి చర్చించుకుంటున్నాం. ఇది ఒక మానసిక బలహీనత అని మనం మొదట గుర్తించాలి. అంటే ఏమిటి? ఒక శబ్దాన్ని విని అది వేరేదో అయి ఉంటుందని, తను అనుకున్నదే అవుతుందని నిశ్చయించుకొని భ్రమలో పడటం అనేది అది మానవులకు ఉన్నటువంటి సామాన్య మనోవైకల్యం. అంటే మానసిక అశాంతి, మానసిక రోగం లాంటిది ఇది. ఇలాంటి మానసిక భ్రాంతిని, మానసిక దౌర్బల్యం కూడా ఇది. వీటిని యోగా సాధన ద్వారానే మనం తొలగించుకోవచ్చని పతంజలి మహర్షి తెలియజేస్తున్నారు. అయితే ఇది మన నిత్య జీవితంలో ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది అనే విషయం మనం స్పష్టంగా తెలుసుకోవాలి. ఇది సామాన్యులకు అర్థమయ్యేలాగా మనం చెప్పగలగాలి. జ్ఞానులకు సంపూర్ణమైన జ్ఞానం వచ్చి ఉంటుంది. వారు ఆ సంపూర్ణ జ్ఞానంతో ఇటువంటి స్థితిని దాటేసి ఉంటారు. వారికి ఇటువంటి ఈ చిత్తవృత్తులు అనేవి వారి దగ్గరికి కూడా రావు. శబ్ద జ్ఞానం, శబ్దం అంటే ఏమి? చెవుల ద్వారా వినేటటువంటి తరంగాల రూపంలో వచ్చేటటువంటి ఆ శబ్దం, దాని యొక్క జ్ఞానాన్ని శబ్ద జ్ఞానం అంటాం. మనకు పంచ జ్ఞానేంద్రియాలు పనిచేస్తున్న విషయం ముందే తెలుసుకున్నాం కదా. ఈ పంచ జ్ఞానేంద్రియాల్లో కళ్ళు చూసి తెలుసుకుంటుంటాయి అనేక విషయాలను. ఒక్కొక్కసారి భ్రాంతిలో పడిపోతూ ఉంటాయి. చూసిందంతా ఒక్కొక్కసారి నిజం కాకుండా కూడా పోవచ్చు. కంటికి కనిపించేవన్నీ వాస్తవాలని నమ్మడం కూడా పొరపాటే. ఉదాహరణకు మనం ముందే చెప్పుకున్నాం, దూరపు కొండలు నునుపు. దూరంగా చూస్తే కొండలన్నీ నున్నంగా చాలా ప్రశాంతంగా ఉన్నట్టు కనబడుతుంది. దగ్గరికి వెళితే అప్పుడు కొండల్లో ఎటువంటి లోయలు ఉన్నాయో, గుంటలు ఉన్నాయో. అదేవిధంగా వినికిడి కూడా. వినడం ద్వారా మనం అన్ని వాస్తవాలనే భ్రమలో పడకూడదు. ఎందుకంటే ఉదాహరణకు మనం చెప్పుడు మాటలు కొందరు అనేక విధాలుగా సృష్టించి చెప్తూ ఉంటారు. వారు చెప్పింది కొంత అయితే, ఈ ఈర్ష, అసూయ, ద్వేషం ఉండేవాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ఇంకొక రకాలుగా 10 రకాలుగా కల్పించి అభూత కల్పనలతో చెప్పించి మాయ చేస్తూ ఉంటారు. అవన్నీ మనం నమ్మి ఆవేశం, ఆగ్రహం, కోపం తెచ్చుకునే అవకాశం ఉంది. అంటే ఇదంతా ఒక మానసిక బలహీనతగా మనం గుర్తించాలి. అనగానే వసుంధర శిష్యురాలు పైకి లేచి, గురువుగారు, శబ్దం మనం స్పష్టంగా వింటూ ఉంటాం, అది ఏదో మనం నిర్ణయించుకుంటూ ఉంటాం. మరి అలాంటప్పుడు అది ఎలా భ్రాంతి అవుతుంది? అది ఎలా ఒక మానసిక సమస్య అవుతుంది? దానివల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి అని అడిగింది వసుంధర. అమ్మ చెప్తాను. ఇప్పుడు ఒక దుర్మార్గుడు ఉన్నాడు. వాడు దుష్ట కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. వాడు ఏం చేస్తాడు? ఎవరైనా వచ్చి అడిగారు అనుకోండి, నేనేమి చేయలేదు అని అంటాడు. వాడు కార్యక్రమాలు ఇతరులు గమనించడం వల్ల అది వారు స్పష్టంగా చెప్తారు వచ్చి. సమాజానికి అతను చెప్పేది వాస్తవమో కాదా అని అనుకుంటారు. న్యాయస్థానాలు మాత్రం ఏం చేస్తాయి? దానికి సాక్ష్యాలు ఉంటేనే నమ్ముతాము అని అంటాయి. స్వయంగా విన్నవాడు, చూసినవాడు ఉంటే సాక్ష్యాలు కావాలంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు? కనుక విన్నది మనం ఒక రకమైతే తెలుసుకున్నది మరొక రకంగా ఉంటుంది. ఇది ఒక మానసిక బలహీనత. దీనికి ఉదాహరణగా మనం చిన్న కథ చెప్పుకుందాం. మహాభారతంలో సైంధవుడు, సింధు దేశాధీశుడు. సైంధవుడు అనేవాడు దుర్యోధనుడికి కావలసిన వాడు, స్నేహితుడు కూడా. ఒకరోజు ద్రౌపదీదేవి ఏకాంతంగా ఉన్నప్పుడు ఈ సైంధవుడు వచ్చి ఆమెను బలత్కరించిపోతాడు, ఆమెను కోరుకుంటాడు. అయితే ఆమె తప్పని చెబుతుంది. అయినా వినకుండా వాడు ఆమెను ఏదో చేయాలనుకున్నప్పుడు భీముడు అక్కడికి వచ్చి వానికి తగిన దేహశుద్ధి చేసి కుండు లాంటిది గీయించి పంపించేస్తారు.
అవమానంతో వాడు ఈ వారి మీద ప్రతీకారానికి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉంటాడు. వాడు చేసిన పని తప్పు కదా. ఈ సమయంలో మహాభారతంలో అభిమన్యుడి చావుకి కారణమవుతాడు. బాధపడ్డ అర్జునుడు తన కుమారుణ్ణి చంపిన వాడిని సూర్యాస్తమయంలోగా చంపుతాను, లేకపోతే నేనే ప్రాణాలు తీసుకుంటాను, ప్రాయోపవేశం చేస్తాను అని శపథం చేస్తాడు. విషయం తెలిసినటువంటి సైంధవుడు దుర్యోధనుల దగ్గరకు వచ్చి కుయ్యో మొర్రో అని అడుక్కుంటాడు. ఈ దుర్మార్గపు దుర్యోధనుడు ఏం చేస్తాడు? వాడిని ఎక్కడో పాతాళంలో దాచిపెట్టేస్తాడు. అస్తమయంలోగా వాడిని చంపకపోతే తాను మరణిస్తానని అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు. ఆనాడు జరిగేది ధర్మయుద్ధం. అంటే ధర్మంగా యుద్ధం చేయరు, దానికి ఒక నియమ నిష్టలు పెట్టుకొని ఉంటారు. ఉదయం సూర్యోదయంతో సైన్యాధ్యక్షుడు శంఖారావం పూరించడంతో యుద్ధం ప్రారంభమవుతుంది. సూర్యాస్తమయ సమయానికి మరలా సైన్యాధ్యక్షుడు శంఖం పూరించినప్పుడు యుద్ధం ఆగిపోతుంది. అందుకని అర్జునుడు అలాంటి శపథం చేస్తాడు. అప్పుడు అందరూ కూడా ఆసక్తితో చూస్తూ ఉంటారు. దుర్యోధనులు అందరూ కూడా చుట్టూ ఉండి నిలబడుకొని చూస్తూ ఉంటారు. అర్జునుడు ఇంకెట్లా చనిపోవడం ఖాయం, ఎందుకంటే సైంధవుడు మనం దాచిన చోటు వాడికి తెలియదు అని చెప్పి అందరూ కూడా నవ్వుకుంటూ ఆనందంగా ఉంటారు. సూర్యాస్తమం అయిపోయింది. అర్జునుడు చేసేది లేకుండా ప్రవేశానికి సిద్ధమవుతూ ఉంటాడు. సైంధవుడు సూర్యాస్తమయం అయింది కదా అని ఉన్న చోటు నుండి బయటికి వచ్చి అర్జునుడి యొక్క చావును చూడాలని బయటికి వస్తాడు, పైకి వస్తాడు. కానీ సూర్యుడు ఇంకా అస్తమించలేదు, సూర్యుడు వెలుగుతూనే ఉంటాడు. శంఖారావం పూరిస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. యుద్ధం ఇంకా ముగిసిపోలేదని దాని అర్థం. అర్జునుడు చెప్తాడు, అర్జున అదిగో సూర్యుడు ఇంకా అస్తమించలేదు, నువ్వు అదిగో సైంధవుడు, అతను సంహరించు అంటాడు. ఇక్కడ సైంధవుడు ఆ శంఖారావం విని పరివైపు ఉన్నటువంటి అధ్యక్షుడు సూర్యాస్తమైందని శంఖారావం పూరించాడు. సూర్యుడు కనపడలేదు కాబట్టి కొంతసేపటికి మరలా సూర్యుడు కనిపించాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ శంఖారావం పూరించాడు. ఇదిగో అర్జున, సూర్యుడు ఇంకా అక్కడే ఉన్నాడు, అస్తమించలేదు, ఇదిగో సైంధవుడు అని చెప్తాడు. సైంధవుడు శబ్దాన్ని విని సూర్యాస్తమైందని భ్రమ చెంది వెలుపలికి వస్తాడు. అప్పుడు ఎప్పుడైతే సూర్యుడు ఇంకా ఆకాశంలోనే ఉన్నాడో పడమటి దిక్కున అర్జునుడు నాగాస్త్రాన్ని ప్రయోగించి ఆ సైంధవుడిని సంహరిస్తాడు. ఈ శంఖారావము అనేది సైంధవుడి ప్రాణం తీయబడింది. ఒక మానసిక రోగం. దుర్మార్గుడే చావడానికి తగిన అర్హత ఉన్నవాడే అని అందరికీ తెలుసు. చెప్పుకునేది ఏమిటంటే, శబ్దము విని ఒక శబ్దంగా భావించి ఇంకొకటిగా మారడాన్ని ఈ యొక్క వికల్ప వృత్తి అని చెప్పబడుతుంది. శబ్దం విన్నాడు, సూర్యుడు అక్కడ కనబడలేదు, బయటికి వచ్చాడు, వెంటనే సూర్యుడు మరలా కనబడ్డాడు. అంటే భ్రాంతి కదా. మొదట్లో సూర్యుడు ఉండడు అనుకున్నాడు ఈ వ్యక్తి శబ్దం విని. కానీ బయటికి రాగానే మళ్ళా సూర్యుడు కనిపించాడు. అసలు ఏం జరిగింది అక్కడ? శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నంత వరకు పాండవులకి ఏమీ కాదు కదా. ఒక శ్రీకృష్ణుడు అర్జునుడి యొక్క ప్రతిజ్ఞ ఖచ్చితంగా నెరవేర్చుకుంటాడు అని తన చక్రాయుధాన్ని సూర్యుడికి అడ్డంగా పెడతాడు. అది అందరూ కూడా సూర్యాస్తమైన భ్రాంతిలో ఆనందంగా కేరింతలు కొడుతూ ఉంటారు. మరలా ఆ చక్రం అడ్డు తొలగగానే వెంటనే సూర్యుడు కనబడతాడు. శబ్దాన్ని విని ఒక భ్రాంతిలో పడిపోవడం అనేది ఇది కూడా ఒక మూల కారణం. బలహీనైతే సైంధవుడి ప్రాణాలు తీసింది అని చెప్పి సత్యనిష్ఠ గురువు ఓం సర్వే జనా సుఖినో భవంతు, సర్వ సన్మంగళాని సంతు, ఓం శాంతి శాంతి శాంతి.